నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ అర్జీలు అందించారు. అనారోగ్య సమస్యలు, భూ కబ్జాలు, ఉపాధి కల్పన, సంక్షేమ పథకాలు అమలుపై మంత్రి లోకేష్ ను కలిసి బాధితులు అర్జీలు ఇచ్చారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు చేపడతామని మంత్రి భరోసా కల్పించారు. కబ్జాకోర్, కూనీకోర్లతో పాటు మహిళలకు గౌరవం ఇవ్వని పొలిటీషియన్లను రాజకీయాల నుంచి బహిష్కరించాలని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ డిమాండ్ చేశారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. అవసరమైతే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ను సవరించి కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. చిన్న తప్పులు చేసే రాజకీయ నాయకులు స్వయంగా వారే శిక్ష విధించుకుని ప్రజల మన్ననలను పొందాలని సూచించారు. తొలగిస్తే ఈ ముండాకోర్, కూనీకోర్, హుండాకోర్, కబ్జాకోర్లను బహిష్కరిస్తే నీకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక వస్తుంది. రాష్ట్ర అసెంబ్లీ కూడా ఒక తీర్మానం చేసి పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ని అమెండ్ చేసేనా వీళ్ళని రాజకీయాలకు దూరంగా పెట్టాలి. ఒకవేళ చిన్న చిన్న తప్పులు చేస్తుంటే సివిల్ పనిష్మెంట్స్ ఇంపోజ్ చేసుకొని పబ్లిక్ టాయిలెట్స్ కడిగి రాజకీయాలకు గౌరవం తేవాలని ఈ ముండాకోర్లకి, కూనీకోర్లకి, ఈ కబ్జాకోర్లకి గుణపాఠం నేర్పాలని నేను తెలియజేస్తాను. డ్రగ్స్ కు బానిసలు కావద్దు, జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అంటూ గుంటూరులో అవగాహన ర్యాలీ జరిగింది. నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీని ఆర్టీఓ శ్రీకర్ ప్రారంభించారు. గంజాయి, డ్రగ్స్ కు యువత బానిసలై తమ జీవితాన్ని నాశనం చేసుకోవడం వల్ల వారి కుటుంబాలు రోడ్డును పడుతున్నాయని ప్రముఖులు తెలిపారు. కలెక్టరేట్ నుంచి హిందూ కళాశాల కోడల వరకు నిర్వహించిన ర్యాలీలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అఖిల భారత విద్యార్థి సమాఖ్య నిర్వహించిన 89వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సమాఖ్య అని తెలిపారు. వేలాది మంది అఖిల భారత విద్యార్థి సమాఖ్య సభ్యులు స్వాతంత్ర్యం కోసం పోరాటంలో పాల్గొన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే ఒలింపిక్స్ లో భారత్ నిరాశజనక ఫలితాలు లభించాయని అన్నారు. అమెరికా, చైనా, జపాన్ లాంటి దేశాలు అద్భుత ప్రతిభ చూపుతూ ఉంటే భారత్ మాత్రం 71వ స్థానానికి పరిమితమైందన్నారు. మోడీ పాలనలో నిరుద్యోగం, పేదరికం, రైతుల ఆత్మహత్యల్లో మాత్రమే ముందున్నాయన్నారు. ప్రధాని మోడీ దేశ సంపదను పెత్తందారులకు పంచిపెడుతున్నారన్నారు. అంబానీ, అదానీ సంక్షేమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం అది ఆల్ ఇండియా ఓన్లీ 1936 ఆగస్టు 12వ తేదీ నాడు ఆవిర్భవించి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా, ఒక నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఏమాత్రం కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ఆ రోజు ఎవరైతే ఏఎస్ఎఫ్ జెండా పట్టుకున్నారో, ఎవరైతే భారతదేశ స్వాతంత్రం నా జన్మహక్కు అన్నారో వాళ్ళందరూ తీసుకుపోయి జైల్లో పెట్టారు. సమాజ హితం కోసం కృషి చేసే అధికారులు అభినందనీయమని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి అన్నారు. తలసేమియా బాధితుల కోసం ప్రత్యేకంగా రక్తదాన శిబిరం నిర్వహించిన సెంట్రల్ జీఎస్టీ గుంటూరు కమిషనర్ నరసింహారెడ్డిని పౌర సంస్థలు ఘనంగా సత్కరించాయి. రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షులు రామచంద్రరాజు, మానవతా అధ్యక్షులు శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను అధికారులు స్ఫూర్తిగా తీసుకోవాలని లక్ష్మణ్ రెడ్డి కోరారు. మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును విజయవంతం చేసిన వారికి ఈ సందర్భంగా నరసింహారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అలాంటి వారిని సత్కరించడం వలన, గౌరవించడం వలన సమాజంలో మిగిలిన అధికారులు కూడా, మిగిలిన వ్యక్తులు కూడా ముందుకొచ్చి ఈ సామాజిక సేవలో నిమగ్నం అవుతారని ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లాంటి బాగా వెనుకబడిన రాష్ట్రంలో, అసమానతల రాష్ట్రంలో, పేదరికం ఉన్న రాష్ట్రంలో ఇలాంటి మహనీయులు ముందుకు రావడం
చాలా అవసరంగా భావిస్తున్నాం. ఆర్థికంగా చాలా ఇబ్బందులున్న రాష్ట్రంలో ప్రభుత్వం ముందుకు వచ్చి చేయలేని పరిస్థితుల్లో ఉన్న స్థితిలో ఈ దాతృత్వం గల వ్యక్తులు ముందుకు వచ్చి విద్య, వైద్యం, ఇతర రంగాల్లో కృషి చేస్తారని ఆశిస్తున్నాను. తలసేమియా అనేది ఒక జన్యుపరమైన వ్యాధి. వారికి ప్రతి 2 నుండి 3 వారాలకి రక్తం అనేది అవసరం అవుతూ ఉంటుంది. రక్తం సరైన సమయంలో లేకపోతే వాళ్ళు చనిపోయే అవకాశం ఉంది. భారతదేశంలో ఇటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందుకనే భారతదేశాన్ని తలసేమియా వ్యాధికి ప్రపంచ రాజధాని అని కూడా చెప్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యాధి మీద అవగాహన కలిగించడం, ఆ వ్యాధి బారిన పడిన వాళ్ళకి సమయానికి రక్తాన్ని అందించడం అనే ఉద్దేశంతో ఈ క్యాంపు నిర్వహించాం. దీంట్లో మా అధికారులందరూ కూడా, స్టాఫ్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఈ క్యాంపుని సక్సెస్ చేయడానికి కృషి చేశారు. వారందరికీ, అదేవిధంగా మాకు మంచి సహకారం అందించిన రెడ్ క్రాస్ వారికి, ఈ సివిల్ సొసైటీ మెంబర్స్ అందరికీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. పెదకాకాని గ్రంథాలయాధికారి వేముల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో లైబ్రరీయన్ డే ఎస్ఆర్ రంగనాథన్ 132వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1992లో ఆయన జన్మదిన శత జయంతి సందర్భంగా ఆయన గౌరవార్థం రంగనాథన్ ప్రభావంపై అనేక జీవిత చరిత్ర సంపుటాలు మరియు వ్యాస సంకలనాలు ప్రచురించబడ్డాయన్నారు. రంగనాథన్ జీవిత చరిత్రలో సీరియల్గా ప్రచురించబడిన ఆత్మకథకు లైబ్రరీయన్ లుక్స్ బ్యాక్ అనే పేరు పెట్టారన్నారు. భారతదేశంలో ఉన్న గ్రంథాలయ చట్టాలు అన్నిటిలోనూ ఇతని కృషి ఉందన్నారు. గ్రంథాలయోద్యమంలోని ప్రముఖుల్లో ఈయన ఒకరని, ఆయన పుట్టినరోజును జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. రంగనాథన్ గ్రంథాలయంలోని పుస్తకాల వర్గీకరణ ప్రక్రియలో ఎన్లాగ్, సింథటిక్ క్లాసిఫికేషన్ సిస్టమ్, కోలాన్ సిస్టమ్ అనే 5 ప్రముఖ సూత్రాలను ప్రతిపాదించి గ్రంథాలయాల్లో ప్రపంచవ్యాప్తంగా వెసులుబాటు కలిగించి గ్రంథాలయాలు అందరికీ అందుబాటులోకి రావడానికి సఫలీకృతుడయ్యారన్నారు. లైబ్రరీ నిర్వహణ, సమాచార సేవలను వేగంగా చదువురులకు అందించడంలో, ఆ సంస్థలను విప్లవాత్మకంగా మార్చివేయడంలోనూ, ఆధునిక గ్రంథాలయాల పద్ధతులను తీర్చడంలో ఆయన రచనలు పునాదిగా నిలిచాయన్నారు. 1931లో గ్రంథాలయ శాస్త్రంలో 5 ప్రధాన సూత్రాలు అనుసరించి వాటిని విస్తృతంగా ప్రచారం చేశారన్నారు. అలాగే హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులకు స్వాతంత్ర సమరయోధుల ముఖ చిత్రాలపై డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మనం అందరం కూడా ఎప్పుడైనా నాలెడ్జ్ కావాలి అంటే, జనరల్ నాలెడ్జ్ కూడా కావాలి అంటే ఒక లైబ్రరీకి వచ్చి రకరకాల పుస్తకాలు దొరుకుతాయి, రకరకాల ఇన్ఫర్మేషన్, మొత్తం అంతా ఇన్ఫర్మేషన్, జనరల్ నాలెడ్జ్ కానీ అంతా కూడా లైబ్రరీలో మనకు దొరుకుతుంది. సో లైబ్రరీకి వచ్చి మనం ఎటువంటి బుక్స్ కావాలన్నా కూడా మనం తీసుకొని చదువుకుంటే తద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. సో ఈ లైబ్రరీ అంతా కూడా 5 లాస్ సమకూర్చారు ఎస్ఆర్ రంగనాథన్ గారు. ఈయన ఫేమస్ మ్యాథమెటిషియన్ అండ్ లైబ్రేరియన్. సో నేషనల్ వైడ్గా ఈయన బర్త్డే రోజు దాసరపాలెం గ్రామం చంద్ర రాజేశ్వరరావు నగర్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. పరిసర ప్రాంత ప్రజలు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. జస్టిస్ ఫర్ ఆర్టీఐ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. చంద్ర రాజేశ్వరరావు నగర్లో జరిగిన వైద్య శిబిరంలో వైద్యులు ఉచితంగా వైద్య పరీక్షలు జరిపి మందులు పంపిణీ చేశారు. సామాజిక అంశాలపై ప్రశ్నించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జస్టిస్ ఫర్ ఆర్టీఐ ప్రతినిధి నీలా సురేష్ బాబు, జాప్ నేత వాకా శ్రీనివాసరావు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.